సంధ్య, ఏమైంది? ఆ పెళ్లి విషయం ఏం చెప్పలేదు. ఆ అబ్బాయిని ఎంతకాలం నిరీక్షించమంటావు? పాపం నీకోసం మ్యారేజ్ చేసుకోకుండా ఆగిండు. మన దగ్గర సంబంధం, మా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆనాడు ఎలగొట్టాను. ఈరోజు ప్రయోజకులై కోటీశ్వర్లు అయినరు. వాళ్ళు కోరి మన సంబంధం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. నువ్వేదో పెద్ద గొప్ప చదువు చదివినావు అంటున్నావు. ఆ చదువుకి ఏమాత్రం వస్తుంది నీ జీతం? అది ఆలోచిస్తున్నావా? నా చదువు సమానమే కావాలి, నా చదువు సమానమే కావాలని నువ్వు భీష్మించి కూర్చుంటే ఎట్లా? అక్క పెళ్లి చేశానా? అక్క పెళ్లి చేస్తే ఏమైంది? మంచి చక్కగా నా మాట విన్నది, బాగుపడింది, వాళ్ళు డెవలప్ అయ్యారు. చిన్న ఉద్యోగం అని ఇచ్చిన అబ్బాయిని, మంచి గుణవంతుడని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగుపడ్డారు కదా. అట్లా నువ్వు కూడా నా మాట వినమ్మా. ఒక మాట విని అక్క జీవితం మంచిగా అయింది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఈ మట్టి బిస్కుంటోడు ఏం చేస్తాడని అనొద్దమ్మా. మట్టి బిస్కుంటోడే మన జీవితాలు గడుస్తున్నాయంటే మట్టి బిస్కుంటోడు ఉంటేనే. రైతు లేనే మనం లేము. దానిలోనే బోర్డు రత్నాలు కూడా పండించవచ్చు. నీకు తెలుసో లేదో ఒక విషయం చెప్పాలా? ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఉద్యోగాలు వదిలేసేసి టీ షాప్ పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నారు. కాకపోతే కొట్టి చూడు, యూట్యూబ్లో కొట్టి చూడు, వాళ్ళ జీవితాల గురించి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా? వాళ్ళు సాఫ్ట్వేర్ అని కూర్చోలేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంది? మనం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, న్యాయంగా ఎలా సంపాదించాలని భార్య భర్తలు ఇద్దరు ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళు టీ షాప్ పెట్టిండ్రు. వాళ్ళ బ్రాంచ్లు 5-6 ఎదిగిపోయింది. బాబా మనం కోరుస్తున్నామ్మా. మనం కోరుకునే మనిషి కాదు, మన జీవితం మనను కోరుకునే మనిషి దొరకాలి. అది ప్రపంచంలో దొరకదు, కష్టం. బావ నిన్ను కోరుతున్నాడు. మన 2 కుటుంబాలు దగ్గర అవుతున్నాయి. ఇంకా నువ్వు ఇదే పని కంటే నీ వయసు దాటిపోయి ఏదో దానయ్యా నీకు అంటగట్టాల్సి వస్తుంది. అది ఒక్కసారి ఆలోచించుకో. నీ మూలంగా చెల్లెల జీవితం కూడా పాడవుతుంది. అమ్మాయి చదువు కూడా అయిపోయింది, రేపమ్మ దాని ఉద్యోగం వస్తుంది. నీ పెళ్లి కాకుండా అట్లే ఉందనుకో, చెల్లెలు పెళ్లి చేయడం కూడా ధర్మం కాదు. ఆలోచించుకోమ్మా. అదే పనిగా చదువు మీద అనడం కరెక్ట్ కాదు. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు లేవు. కాబట్టి మనముగా సంపాదించడం ఎట్లా, జీవితం సెటిల్ కావడం ఎట్లా అని ఆలోచించుకోవాలి. నీకు చెప్పేంత చదువు నా దగ్గర లేదు, అనుభవం ఉంది, నేను మించిన అనుభవం ఉంది. ఏది చెప్తే కరెక్టు, ఏది చేస్తే చెడిపోతావని నాకు తెలుసు, నీకు తెలియదు. నీ చదువు అన్నది నా సర్వీస్తో కుదరదు, నా అనుభవంతో నీకు సరితూగదు. ఆలోచించుకో అమ్మ. ఒకసారి చెల్లెని దృష్టి పెట్టుకో. అమ్మ ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంటున్నావా? అయ్యో రెండోదాని పెళ్లి కాలే, ఎలా అని టెన్షన్ పడుతుంది. ఏదో అబ్బాయి వస్తాడని 3 అమ్మాయి లేదు, కానీ అబ్బాయి అని నేను భ్రమపడి మిమ్మల్ని అడ్డమైన చదువు చదివించలే కదా, మంచి చదువు చదివించిన. దయచేసి నా మాట వినమ్మా. అబ్బాయిని చేసుకో. మరి 2 కుటుంబాలు కలుస్తాయి. చక్కగా ఉంటాడు అబ్బాయి. రేపు భవిష్యత్తులో ఆయన కూడా మంచి ఉద్యోగం, ఆయన పై చదువుకున్నాడు, కానీ ఆయన ఉద్యోగం గురించి వెంపర్లాడలే. ఉన్న వ్యవసాయం దాదాపు 15 ఎకరాల మాగానే ఉంది, బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. ఆలోచించుకోమ్మా. మనము 10 మందికి పెట్టే అదృష్టం కలగడం అంటే అది నిజంగా అదృష్టమే. ఒకసారి ఆలోచించుకో నిర్ణయం నాకు సాయంత్రం వరకు చెప్పు, లేదా 4 రోజులు టైం కావాలని చెప్పు. అంతేగాని నెలల తరబడి నేను వెయిట్ చేయలేను. ఆలోచించుకోమ్మా. ఇదే నా నిర్ణయం. చివరకు నేను వదిలేసి చెల్లెలి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. మమకారం మనిషిలో కనపడురా.